హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పండగలకు స్పెషల్గా సంపెంగ పువ్వులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అన్నమాట. సో మరి ఈ సంపెంగ పువ్వులను పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో, ఈ సంపెంగ పువ్వులు లేదా పనస తొనలను చేసుకోవటానికి ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి బౌల్ అయితే ఇందులోకి తీసుకుని ఒక 3 కప్స్ దాకా మైదా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మైదాకు బదులుగా గోధుమ పిండి అయినా మీరు ఇక్కడ వాడుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వాడటం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ సంపెంగ పువ్వులు ఒక స్పూన్ తీసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ నెయ్యి సరిపోయిందా లేదా అని టెస్ట్ చేయటానికి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ముద్దలాగా కట్టాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కనుక రాకపోతే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే చక్కగా అయితే వస్తుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ని పోసుకుని కలుపుకోకుండా కొంచెం కలుపుకోవటం వల్ల చక్కగా అయితే కలుస్తుంది. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి క్లాత్ వేసుకుని పక్కన అయితే పెట్టుకున్నట్టయితే సాఫ్ట్గా వస్తాయండి. ఒక 1/2 అవర్ తర్వాత అయితే చిన్న బాల్స్ లాగా అయితే తీసుకుని ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి పొడిపిండిని అద్దుకుంటూ మనం చపాతీలకి ఎలా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా, మరి చపాతీలా కాకుండా బాగా పల్చగా వస్తే కనుక చక్కగా అయితే ఫ్రై అవుతాయండి. లోపల కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ సంపెంగ పువ్వులు ఇలా ప్రిపేర్ చేసుకుని నైఫ్ తీసుకుని సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. 4 సైడ్స్ అయితే ఈక్వల్గా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న సైడ్ పీసులు కూడా స్నాక్స్ లాగా అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిలోకి చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ పీసులన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి షేప్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మధ్యలోకి కట్స్ ఇవ్వండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలాగా లాస్ట్ దాకా నైఫ్తో కట్ చేసుకుంటూ లాస్ట్ వచ్చేటప్పటికి ఎండ్ చేయండి. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ చక్కగా కట్ చేసుకున్న దానిని అటు నుంచి ఇటువైపుకి మొత్తం అయితే ఇలా రోల్ చేస్తూ చక్కగా అయితే స్టిక్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసిన తర్వాత సంపెంగ పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా కాకుండా మనము చక్కగా చూడటానికి తినటానికి బాగుండేలాగా అన్నమాట. వీటి మధ్యలోకి అయితే గ్యాప్ ఇచ్చి రివర్స్ చేసినట్లయితే జడలాగా అయితే వస్తుందండి. చూడండి, అటు ఇటు నేను స్టిక్ చేశాను అనమాట. ఇప్పుడైతే మధ్యలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే గ్యాప్ ఇచ్చి రెండో వైపుకి టర్న్ చేసినట్లయితే చక్కగా ఒక జడలాగా ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, చూడటానికి ఎంత మంచిగా ఉందో చూస్తున్నారు కదా. మరొకటి కూడా మీకు ప్రిపేర్ చేసి అయితే చూపిస్తానండి. చూడండి, తడిపిండిని అద్దుకుంటూ చపాతీలాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఈ 4 సైడ్ పీసులను అయితే తీసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని ఒక మంచి షేప్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిడిల్లో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేయటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా ఒక డిజైన్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని పనస తొనలు అని కూడా అంటారండి.
ఈ సంపెంగి పువ్వులని చక్కగా ఈ విధంగా అటు నుంచి ఇటు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు చక్కగా స్టిక్ చేసుకుని మధ్యలోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్యాప్ ఇచ్చేయాలన్నమాట. చూడండి, ఇలా గ్యాప్ ఇచ్చి రెండో వైపుకి టర్న్ చేసినట్లయితే ఒక జడలాగా అయితే వస్తుందండి. చూడండి, చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మొత్తం అయితే నేను ప్రిపేర్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడైతే లోతుగా ఉండే కళాయి తీసుకుని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి సంపెంగ పువ్వులను దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఎన్ని అయితే సరిపోతాయో అంతవరకే వేసుకున్నట్లయితే చక్కగా ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చినట్లయితే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి వేసుకున్న వెంటనే అయితే తిప్పకోకుండా ఒక నిమిషం అయితే ఉంచి ఇలా టర్న్ చేసినట్లయితే చక్కగా అయితే విడిపోతాయండి. ఒక పువ్వులాగా అయితే విచ్చులుగుంటాయి అన్నమాట. చూడండి, చక్కగా అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. నిదానంగా అయితే లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాస్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక వడగిన్నెని అయితే తీసుకుని దీనిలోకి అయితే తీసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కడన్నా ఉన్నట్లయితే దీనిలో నుంచి కిందకైతే వచ్చేస్తుంది అనమాట. మిగిలినవన్నీ కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ చక్కగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఈ లోపు అయితే ఒక ప్యాన్ని ఈ విధంగా తీసుకుని ఒక కప్పు, ఒక 1/4 కప్పు అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 కప్పుల మైదా యాడ్ చేసుకున్నాం కదండి. దీనికి నేనైతే కొంచెం షుగర్ని ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మామూలుగా ఒక కప్పున్నర షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఒక 1/4 కప్పు అయితే షుగర్ని యాడ్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఈ షుగర్ అంతా కరిగిందాక ఈ విధంగా కరిగించుకుని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పాకము ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనము ఇక్కడ పాకాన్ని ఈ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫింగర్ తోటి టచ్ చేసి ఒక తీగలాగా వస్తే కనుక పర్ఫెక్ట్గా పాకం అయితే వచ్చేసినట్లేనండి. ఇప్పుడైతే చూడండి, ఈ పాకంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సంపెంగ పువ్వులను ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ తినని వాళ్ళు అనుకుంటే కనుక దీనిలోకి కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసి అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవి కూడా చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. స్వీట్ తినే వాళ్ళైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొన్నిటిని కారంగా ఉండే విధంగా, కొన్నిటిని అయితే స్వీట్గా ఉండే విధంగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. చక్కగా ఈ విధంగా షుగర్ సిరప్లోకి డీప్ చేసుకుంటూ అన్నిటినైతే ఇదే విధంగా తీసుకుని పక్కనైతే పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. చక్కగా ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఈ షుగర్ అంతా దీనికి పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ సంపెంగ పువ్వులను, పనస తొనలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.